అన్నమయ్య జిల్లా రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామరెడ్డి తిరుపతిలో ఉన్నటువంటి ఆస్టర్ నారాయణాద్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొంత రికవరీ అయ్యి ఉన్నారు. ఏదైతే టీడీపీ అల్లరిమూకల దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి ఆయన్ను మాజీ మంత్రి ఆర్కే రోజా కొద్దిసేపటి క్రితమే ఆయన పరామర్శించారు. ప్రస్తుతం రాయచోట్లో జరుగుతున్నటువంటి దారుణ ఘటనకు సంబంధించి చాలా ఆవేదన చెందుతున్నారు. ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి యొక్క రాయచోటిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల ఆమె చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మనకు అందుబాటులో ఉన్నారు. మేడం, ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంటున్నాయి. ఏ విధంగా చూడాలి? ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేతగాని దద్దమ్మలు, చవటలు. నిజంగా వాళ్ళు నాయకులైతే ఈరోజు వాళ్ళు ఏవైతే ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ వెల్ఫేర్ గానీ ఆ డెవలప్మెంట్ గానీ చేయాల్సిన బాధ్యత ఉండి అది చేయకుండా ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ లోకేష్ రాసిచ్చిన దాన్ని వీళ్లకు కావాల్సిన కొన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా దాడులు చేస్తూ ఏ విధంగా అన్యాయంగా మనుషుల్ని వేటాడి, అంటే కళ్యాణ మండపంలో దూరి ఒక మనిషిని రాడ్లతో కత్తులతో కర్రలతో కొట్టి నరికేశారు అంటే వీళ్ళు మనుషులేనా లేదా పశువులని నేను అడుగుతున్నాను. సో ఈరోజు రామ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి తెలుసుకోవాలి, నువ్వు రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు చెవులో పూలు పెట్టుకొని లేరు. ఖచ్చితంగా మీరు చేసిన ఈ కార్యక్రమానికి ఇంతకు ఇంత మీరు అనుభవిస్తారు. ఎందుకంటే ఈరోజు కళ్యాణ మండపం ముందున్న ల్యాండ్ లో మీరు కళ్యాణ మండపానికి ఎవరు పోకూడదని అడ్డంగా గోడ కడితే ఎలా కళ్యాణ మండపానికి పోతారు? కోర్టులో స్టే ఉంది కదా, అక్కడ ఎటువంటి కార్యక్రమం చేయకూడదని. మరి ఎలా మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు? అంటే గొడవకు పిలుస్తున్నారా? గొడవకు పిలిచి ఆ గొడవని అడ్డం పెట్టుకొని వాళ్ళని లేకుండా చేయాలన్న ప్రయత్నం నిజం కాదా? ఈరోజు ఎస్పీ గారు ఎందుకు చర్యలు చేపట్టలేదు? వాళ్ళు ముందే చెప్పారు ఈ విధంగా కోర్టులో స్టే ఉంది, వీళ్ళు వాంటెడ్ గా కడుతున్నారు, ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయమన్నప్పుడు ఒక ఎస్పీగా ఆయన బాధ్యత కాదా? మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిందంటే ఇటు ఎస్పీ గాని అటు హోంమంత్రి గాని నిజంగా సిగ్గుపడాలి. రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఈ విధంగా వాళ్ళని వేటాడుతుంటే ఏం చేస్తున్నారు మీరు? చేతులకు గాజులు వేసుకొని కూర్చున్నారా ఎస్పీలు? ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో వాళ్ళు కోర్టును నమ్మారు, న్యాయస్థానాన్ని నమ్మారు కాబట్టి నేరుగా వెళ్లి న్యాయస్థానంలో తమ బాధను చెప్పుకున్నారు, స్టే తెచ్చుకున్నారు. మరి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరు వెళ్లి కోర్టులో మాట్లాడండి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పేసి పోలీసులు మా చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్నారు కదా అనేసి మీరు వేటాడి నరికేస్తే రేపు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము ఇదే స్టార్ట్ చేస్తే ఒకరైనా ఉంటారా రాష్ట్రంలో? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి మీద ఒక దాడి లేకుండా లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తూ ప్రతిపక్షమైనా వాళ్ళకి వెల్ఫేర్ చేస్తూ ఎంత గౌరవంగా పరిపాలించారు. మరి మాకు ఉంది సీనియారిటీ, విజన్ ఉంది, విస్తరాకులు కట్టుందని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకి ఇదే నా రాజకీయం చేసే పద్ధతి? ఒక ముఖ్యమంత్రిగా టోటల్ ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు. నీ కింద ఉండే నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకోలేవు, నీ హోమ్ మినిస్టర్ని కంట్రోల్లో పెట్టుకోకుండా రాష్ట్రాన్ని ఈ విధంగా రౌడీల చేతికి ఇచ్చేస్తే ప్రజలు చూస్తూ ఉంటారా? ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది. దశరథరామరెడ్డి గారి మీద మీరు ఏ విధంగా అయితే దాడి చేసి చేతులు కాళ్ళు నరికేస్తే మిగతా అందరూ కూడా దశరథరామరెడ్డి గారికి అండగా నిలబడి మీ అంతు చూస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు దశరథరామరెడ్డి గారు జరిగినటువంటి అన్యాయం పైన ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన కోలుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏం జరిగింది సార్? మాకు కళ్యాణ మండపం ముందు ఒక సైట్ డిస్ప్యూట్లో ఉండేది. ఆల్రెడీ మాకు ముందే మెసేజ్ వచ్చింది. రెవెన్యూలను హోమ్ డిపార్ట్మెంట్ అందరినీ పిలిచిండాడు మినిస్టర్ గారు అని. అది నాకు విషయం తెలుసుకుని నేను కలెక్టర్ గారి దగ్గరికి పోయి కలిశాను. సార్, నాకు స్టేటస్ కో ఉంది సార్, దాని మీద ఈ విధంగా మన రెవెన్యూలు పోయి దాంట్లో ఏదో గోడ కట్టాలని ఉండారు, రాళ్ళు తోలిండారు సార్ అని చెప్పాను. స్పందించాడు, మాట్లాడి నేను సాల్వ్ చేస్తానని చెప్పాడు. ఆ నుంచి ఎస్పీ గారిని కలిసినాను. ఎస్పీ గారికి కూడా సేమ్ మ్యాటర్ చెప్పాను. సార్, నాకు స్టేటస్ కో ఉంది, దీనిని మన పోలీసులే వచ్చి అక్కడ దౌర్జన్యం చేసి గోడ కట్టాలని ఉండారు సార్ అని చెప్పాను. బాగా అప్పటికైతే స్పందించాడు.
మీరు ఇమ్మీడియట్గా పోయి చలపతి గారిని కలవండి అని చెప్పాడు. సార్ చలపతి గారు మనకు చేయడు సార్, నా మీదనే ఆల్రెడీ ఇదే స్టేటస్ కో మీదనే 307 కేసు కట్టినాడు సార్, 8 మంది మీద మా మిస్సెస్తో కూడా కేసు కట్టినాడు అని చెప్పినాను. ఆయన దగ్గరికి అయితే పోను సార్ నేను చెప్పాను. చెప్తాను మీరు వద్దులే చలపతి దగ్గరికి పోవద్దు, డిఎస్పీ గారి దగ్గరికి పోండి అన్నాడు. ఆడికి పోతే డిఎస్పీ గారు లేరు. లేకుండా పోతే మళ్ళా ఫోన్ చేసి డిఎస్పీ గారు చలపతి గారి దగ్గరికి పోమన్నాడు. ఆయన సరిగా స్పందించాలా, వచ్చేసినాను. వచ్చేసిన తర్వాత మరుసటి రోజు డిఎస్పీ సార్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చా. సార్ ఈ విధంగా దౌర్జన్యం చేసి కడతాండ్రు, నాకు స్టేటస్గా ఉంది సార్ దాంట్లో అని. నేను సాల్వ్ చేస్తాను, మీరు ఏం చేయొద్దు దాంట్లోకి, నువ్వైతే ఎంటర్ కావద్దు, సార్ కూడా వస్తాను ఇక్కడికే ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అన్నాడు. సరేలేని చెప్పి నేను మళ్ళీ పోవద్దన్నాక ఆల్రెడీ ఏమీ లేనప్పుడే కేసులు కడతాండ్రు. ఇప్పుడు ఇంకా మంత్రి పూర్తిగా చొరవ తీసి దాంట్లో ఆయనే నిలబడి గోడ కట్టించే పరిస్థితులు ఉంటే మనం పోయిన దాని వల్ల ఉపయోగం లేదు కదా అని నేను సాలిచి ఇంట్లో ఉండిపోయాను. ఆ తర్వాత ఒక ½ డ్రైవర్ నన్ను సార్ దగ్గర నుంచి ఇంటికాడ వదిలేసిపోయిన తర్వాత మా డ్రైవర్ ఫోన్ చేసినాడు. అయ్యా నన్ను కొడతాండ్రు, కళ్యాణ మండపం వెనుక పక్క పట్టుకొని వచ్చినారు నన్ను అంటానే. అప్పుడు సార్ చెప్పినా కూడా వాళ్ళ సైట్లోకి పోలా నేను, మా ఓన్ సైట్లోకి పోయి ఏమయ్యా ఇంత దౌర్జన్యం చేస్తారే, డిస్ప్యూట్ సైట్లో కూడా కాదు కదా, మేము ఉండేది ఇక్కడ కదా, ఈడికి ఎందుకు వచ్చినారంటే నన్ను కన్విన్స్ చేసి అదిన్నా ఇదిన్నా అన్ని మాటలు చెప్పి వాళ్ళంతా జనాలంతా వచ్చినాక ఉమ్మడిగా దాడి చేయడం. రామప్రసాద్ రెడ్డి మేనల్లుడు మౌర్యారెడ్డి అక్కడే ఉండి ఈ దాడి చేయించడం అనేది. నేను కూడా మౌర్యారెడ్డి తాతకు ఎలక్షన్ చేసిన, మౌర్యారెడ్డి అమ్మకు ఎలక్షన్ చేసిన, వాళ్ళిద్దరికి కూడా ఎలక్షన్ చేసిన, వాళ్ళ మామకు ఎలక్షన్ చేసిన, 3 ఎలక్షన్లు చేసిన నేను వాళ్ళకు కాంగ్రెస్లో ఉండి. అట్టప్పుడు మంత్రి గారైనా అంత చొరవ తీసుకుని ఆదినారాయణ రెడ్డి కల్లా నిలబడి మనసును, ఆదినారాయణ మనిషే లేడు అక్కడ, ఆదినారాయణ భార్య ఉంటాడు, మీలో అంత వీళ్ళ మనుషులే. ఆ విధంగా చేసి ఎంత మళ్ళా ఫాల్స్ కేసు కట్టినారంటే మీరు వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి చూసుకోండి. ఆదినారాయణ రెడ్డి భార్యను మేము మళ్ళా కొట్టినట్టు మళ్ళా దాని మీద ఒక ఫాల్స్ కేసు కట్టించినారు. మళ్ళీ మా మీద కట్టేదాన్ని రెడీగా పెట్టుకున్నారు. ఎస్పీ గారిని కూడా కలిసినాడు రామరన్న పోయి, ఇద్దరి మీద కేసులు కడతామని మాట్లాడారు. మంత్రి గారు చెప్తాండా ఎవరన్నా సరే మేము ఎవరికి భయపడే క్వశ్చనే ఉండదు. నేను ఎవరన్నా భయపెట్టిస్తే భయపడేవన్నీ కూడా కాదు, అది నీకు కూడా తెలుసు. నేను పుట్టినాళ్ళ బట్టి చూస్తాను. మీ నాయన ఫస్ట్ ఎలక్షన్ చేసినా, నేను ఫస్ట్ ఎలక్షన్ చేస్తే పాల్గొన్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. ఉంటే ఇనాగరేషన్ ఫంక్షన్ పిలిచిన ప్రిన్సిపాల్ వాళ్ళు పాల్గొన్నాడు, కానీ ఎంపీ గారు పిలిస్తే ఇనాగరేషన్ ఫంక్షన్ క్యాన్సిల్ చేసి మీ ఫాదర్ను తొడకపోయి నేను కాలేజీలో అప్పుడు టీడీపీ వాళ్ళంతా ఊళ్ళలేస్తే ఒక్కరు కూడా ఇనిక్కిపోయి నుంచి కాలేజీ నుంచి బయటికి పోని నేను మీరు అనుకుంటాను. అంతా అప్పుడే నువ్వు పిల్లోనివి. మీ నాయనకు ఎలక్షన్ చేసి మీ నాయన దగ్గరనే మీ ఆడ అవమానం జరగకుండా నేను మాట్లాడి చేసినోని. ఇప్పుడు ఉండే రాజకీయాలకు ఇంకోటికి నన్ను కొడితేను తిడితోను భయపడేది కాదు. కొట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు. ఒక దొంగసాటుగా వచ్చి కళ్యాణ మండపంలో నేను సింగిల్గా ఉండాలని వచ్చి మీరు బుద్ధిబుద్ధులల్లా కొట్టేసిపోతే అంత నీచమైన పని ఎవడు చేయడు. మానవత్వం అనే మనిషి అయి ఉంటే ఎవడే కానీ పని చేయడు. ఆదినారాయణ రెడ్డి అయినా మా మనుషులు ఆదినారాయణ కొడతా అంటే కూడా కొట్టనివ్వను నేను. అంత దారుణమైన మానవత్వం. మనిషి అనేది పుట్టుక, అంత జంతువులం కాదు మనం, జంతువుల కన్నా హీనంగా చంపడానికి వాళ్ళు అంత అంత దారుణమైన పరిస్థితి. మానవత్వం అనేది ఆ మనసులో లేనే లేదు. మంత్రి రామప్రసాద్ రెడ్డి అనుచరులు దాడిలో చాలా తీవ్రంగా గాయపడినటువంటి దశరథరామరెడ్డి గారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆ రోజు చూసినటువంటి పరిస్థితుల్లో మనం చూడొచ్చు, కాళ్ళు 2 కూడా ఇక్కడ చాలా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాళ్ళ దగ్గర వేటకొడలతో నరికారు, రాడ్లతో కొట్టారు. ఆ తర్వాత ఇక్కడ
తలపైన గాయాలయ్యాయి, చేతికి గాయాలయ్యాయి. ఆయన డ్రైవర్కి అయితే తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఆయన కోలుకున్న తర్వాత మనతో ఇప్పుడే మొదటిసారిగా మాట్లాడటం జరిగింది. ఇంత నీచమైన రాజకీయాలను చేస్తున్నటువంటి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేసే రోజులు ముందు ముందు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా అతని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తామంతా కూడా వెనుదనగా నిలిచిన మాపైనే ఇలాంటి దురాతకాలకు, ఇలాంటి దారుణాలకు పాల్పడినటువంటి రాంప్రసాద్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. దశరథరామరెడ్డి. కెమెరామెన్ అల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.